Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of Post Market Analysis of Bank Nifty 8th April. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ద్వారా. సో ఈరోజు మనం క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్తే ఈరోజు ఏమైందని చూసుకుంటే, నేను ఎలాగైతే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షాక్ చేసిందో ఈ రోజు కూడా అలాగే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షాక్ చేసింది. అంటే మనల్ని అంటే పొజిషన్స్ క్యారీ చేయని వాళ్ళకి ఎవరికి షాకింగ్ ఏమి ఉండదు. ఎక్కడైతే మార్కెట్ అనేది లైక్ ఆ మార్కెట్లో వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చార్ట్ ఏం చెప్తే దాన్ని బట్టి ట్రేడ్ చేయడం తప్ప. సో మనం నేనైతే పొజిషన్స్ క్యారీ చేయను. పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళకైతే ఇది షాకింగే. ఓకే, నాకు తెలిసి ఎవరో మన సబ్స్క్రైబర్ అనుకుంటాను, లైక్ నేను కామెంట్ కూడా పెట్టారు, లైక్ రేపు మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పేసి, గ్యాప్ డౌన్ అవుతుందని చెప్పేసి పుట్టు అంటే లైక్ నిన్న ఆల్రెడీ పుట్టు లైక్ కొన్నారు, అది ఫలించింది. ఈ రోజు కూడా అలాగే నిన్న ఈవినింగ్ కూడా పుట్టిన అలాగే బై చేసాను అన్నారు. సో నాకు తెలిసి అంటే అఫ్ కోర్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ అతనికి కొంచెం బాధ పెట్టించి ఉండొచ్చు, బట్ మళ్ళీ అంటే హోల్డ్ చేసి ఉంటే రిట్రేస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ హోల్డ్ చేయడం కూడా కొన్నిసార్లు బాధ అవుతుంది. ఎందుకంటే ఓకే ఇక్కడ అనుకుంటాం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లో ఉన్నారు, ఓకే దీన్ని టచ్ చేసి ఇక్కడ వచ్చింది భలే ఉన్నారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది కూడా పారిపోతుంటుంది. సో అందుకే చెప్పలేం ఏంటంటే పొజిషన్ లైక్ ఏంటంటారు దాన్ని, ఎండ్ ఆఫ్ ది డే పుట్టు కాల్ బై చేస్తుంటారు అనమాట. పుట్టు కాల్ ఎండ్ ఆఫ్ ది డే బై చేసి స్పెక్యులేషన్ చేస్తుంటారు అనమాట. ఆ అంటే సారీ మీరు ఏమనుకోకండి, నేను ఎవరైతే పర్సన్ గురించి అర్థాను మీ గురించి మాట్లాడలేదు. మీరు ఏదైనా లైక్ మీ లాజిక్ బట్టి మీరు వేసి ఉండొచ్చు, కానీ నేను మీ గురించి మాట్లాడలేదు, జస్ట్ మా స్పెక్యులేషన్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఆ స్పెక్యులేషన్ ఏమవుతుందంటే ఇలాగే నేను స్పెక్యులేషన్ తేడా కొట్టింది అనుకోండి, చూడండి 700 పాయింట్స్ అనేది లైక్ రివర్స్ కొట్టేసింది. సో లైక్ అది మనం ఇన్ని రోజులు సంపాదించుకుంది ఇలాంటి ఒకటి వస్తే కొంచెం క్యాపిటల్ అంతా పోతుంది అనమాట. సో మార్కెట్ ఏదైనా సరే మన అంటే లైక్ రన్నింగ్ టైంలోని మన క్యాపిటల్ అనేది మన చేతిలో ఉంటుంది. వన్స్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏదైనా పొజిషన్ ఉంటే క్యాపిటల్ మన చేతిలో లేనట్టే, అది గాలిలో ఉన్నట్టే. ఓకే, సో మన ఇలాంటి బ్యాడ్ లక్ డేస్ వస్తే మళ్ళీ ఏంటంటే ఉన్న క్యాపిటల్ అంతా పోతుంటుంది. బట్ స్టిల్ సో ఎవరి అనాలిసిస్ ఉంటే వాళ్ళ ఎవరికి టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉండి వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారో అది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే న్యూ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్ చేయకండి. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే కాలర్ పుట్టు కొనడం. ఓకే, ఒకవేళ మీకు ఎంత టెక్నికల్ అనాలిసిస్ మీద అవగాహన ఉన్నా సరే, ఓకే సో మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది, బేరిష్ సైడ్ వెళ్తుంది, రేపు గ్యాప్ పోతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అన్నా సరే కొనకండి, లైక్ చేయకండి, ఆ స్పెక్యులేషన్ చేయకండి. ఓకే, క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. ఆ క్యాపిటల్ ఇచ్చేది కూడా లైక్ ఏంటంటే ఒకవేళ మార్కెట్కి ఇవ్వాలన్నా సరే చాలా తక్కువ ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు చాలా తక్కువ ఇవ్వాలి, వచ్చేటప్పుడు చాలా ఎక్కువ రావాలన్నమాట. ఓకే, సో అది ఎప్పుడు అవుతుంది, ఆ పాసిబిలిటీ ఎప్పుడు అవుతుంది, రన్నింగ్ మార్కెట్లోనే ఆ పాసిబుల్ అవుతుంది. వన్స్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత చెప్పలేం. ఓకే, కొన్ని రోజులు మంచిగా ఉండొచ్చు, కొన్ని రోజులు వర్స్ట్గా అంటే లైక్ ఒకటి బ్యాడ్ డే వస్తే మళ్ళీ అవ్వచ్చు. సో ఆ స్పెక్యులేషన్ అనేది చేయకండి, రైట్. సో ఓకే, ఏదైతే అయింది లైక్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, చాలా భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది లైక్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ అండ్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి ఏమైంది, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ అప్సర్కి వెళ్ళి తర్వాత ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి మార్కెట్ అనేది చాలా మంచిగా డౌన్ సైడ్ ర్యాలీ అయితే డౌన్ సైడ్కి వచ్చింది, రైట్, బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. అవునా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైను బ్రేక్ చేసి లోన క్లోజ్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. ఆ టాపిక్ అంతా మాట్లాడుకుందాం, లైక్ 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్ గా మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఏమైందంటే ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చాయి. ఒక ఎంట్రీ ఏమో ఫ్లాప్ అయింది, ఒక ఎంట్రీ మంచిగా హిట్ అయింది. ఇంకా కొన్ని చాలా పాయింట్స్ మాట్లాడుకోవాలి, లైక్ మీకు అక్కడ పొజిషన్ కూడా చూపిస్తాను, అది ఎలాగా లైక్ దాన్ని అంటే నేను ఎలాగేసాను ఏంటి ఎంతవరకు టార్గెట్ ఉన్నాను ఏంటో చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్ట్రాటజీ లైక్ ఏంటంటే ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసింది. సేమ్ ఇండెక్స్లోని అంతే, లైక్ ఫ్యూచర్స్లో కూడా అంతే. ఫ్యూచర్స్లో కూడా ఏంటంటే లైక్ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఏదైతే ఇది ఉన్నా చూడండి, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, దీన్ని టెస్ట్ చేయలేదు. ఇది ఇక్కడ ఇండెక్స్లోనేమో ఇది ఇండెక్స్లోనేమో ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో దీన్ని టెస్ట్ చేసింది. ఓకే, కాకపోతే ఫ్యూచర్స్లో దాన్ని టెస్ట్ చేయలేదు. ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా,
ఓకే, ఇది కూడా ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. మరి మార్కెట్ దీన్ని టెస్ట్ చేయలేదు. నేను దీన్ని టెస్ట్ చేయలేదు. ఇది ఓకే, ఇది ఏదైతే ఉన్నదో దీన్ని టెస్ట్ చేయలేదు. ఈ రోజు ఉదయం మార్నింగ్ టెస్ట్ చేసినట్టు మాట మనకి. సో ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వస్తున్నట్టు మాట. సో ఏదైతేనేమి ఇక్కడ అన్మిటికెట్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. ఓకే, సో ఇంకా దీనికి కనెక్షన్ ఏంది లేదు అంటే లైక్ దీనికి కనెక్షన్ ఉందా అంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్షన్ వస్తుంది. కనెక్షన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ డే గ్యాప్ని ఫిల్ చేస్తుంది, అంటే గ్యాప్ ఫిల్ చేస్తుంది. సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి మార్కెట్ అనాలిసిస్ ఈ ఏరియా రెండిట్లో ఉన్నది కాబట్టి అందుకే 2 లైన్లు ఇలా గీసాను. ఓకే రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఓకే, సో లైక్ ఇది ఇంటీరియర్ క్యాండిల్, ఇది ఇంటీరియర్ క్యాండిల్. ఓకే, సో లైక్ ఇంటీరియర్ క్యాండిల్ కాకపోయినా మీకు అలా వద్దులే. ఓకే రైట్, ఇప్పుడు అర్థమవుతుంది కదా. లైక్ పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడికి వస్తే ఎంట్రీ తీసుకుంటామా అంటే ఇక్కడ దీనికి కన్ఫర్మేషన్ లేదు, సో ఎంట్రీ తీసుకోలేము. ఓకే, కొన్ని కన్ఫర్మేషన్స్ కావాలన్నమాట. ఎప్పుడైనా సరే మార్కెట్లో కన్ఫర్మేషన్స్ ఉంటేనే మన ఆర్డర్ బ్లాక్ని ట్రేడ్ చేయగలం. ఆర్డర్ బ్లాక్ ప్రతిదీ తీసుకుంటే ప్రతిదీ వర్కౌట్ అవ్వదు. ఓకే రైట్. సో ఆ కన్ఫర్మేషన్స్ ఏంటి అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, క్లాస్లో టీచ్ చేసాను అనమాట. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఇక్కడ చూసారా ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. మీరు ఇక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ చూసారు, లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది కదా. మరి అక్కడ అనుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పెట్టేయాలి కదా మీరు. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్. చూసారా మరి అలాగే ఉంటుంది అన్నమాట. లైక్ ఏమంటారు, కన్ఫర్మేషన్ లేకపోతే ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం అంటే చూడండి, అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇది కూడా ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మీరు చూడండి, నేనైతే మీరు బఫర్ అవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా అంటే నేను ఆప్షన్స్లో బఫర్ అవ్వను. ఓకే, సో నాకు బఫర్ నా స్టాప్ లాస్ హిట్ అయితే బయటకు వచ్చేయడం తప్ప నేను అంతకు మించి ఎక్కువసేపు ఉన్నాను. అక్కడ నేను బఫర్ అవ్వడాలి అలాంటివి చేయను. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, బట్ స్టిల్ చెప్తున్నాను ఇది ఎంట్రీ అవ్వకూడదు, ఎందుకంటే దీనికి కూడా కన్ఫర్మేషన్ లేదు. ఓకే, దీనికి కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫెయిల్. ఓకే, సో రైట్. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎలా ర్యాలీ అయిపోతూ డౌన్ సైడ్కి వచ్చేసింది. రైట్, బాగానే ఉన్నది. అయితే ఇక్కడ నేనేంటంటే తర్వాత నాకు ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈక్వల్ హైస్ ఫామ్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఈక్వల్ హైస్ అలా పెట్టుకున్నాను. ఓకే, సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేసింది. గ్యాప్ ఫిల్లింగ్ ఏంటి, ఇక్కడ దీన్ని టెస్ట్ చేసింది. ఓకే, దీన్ని టెస్ట్ చేసింది. రైట్, బాగానే ఉన్నది. టెస్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నాను ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే కొద్దిగా రిట్రేస్మెంట్కి ఎంట్రీ పెడదాం చూసాను. కొద్దిగా రిట్రేస్మెంట్ షార్ట్ టార్గెట్ ఎంట్రీ పెడదాం చూసాను. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ పడి కదా, ఈ రెడ్ క్యాండిల్ పడింది. నెక్స్ట్ ఏదైనా క్యాండిల్ పడి ఈ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి ఇలా పైకి క్లోజ్ అయ్యి ఉండి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఉంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అప్ సైడ్కి ఎంట్రీ పెట్టేవన్నమాట, బుల్లిష్ సైడ్. బట్ అలా రాలేదు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. లైక్ ఇప్పుడు చూసుకుంటే పుల్ బ్యాక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడో వచ్చింది. ఓకే, మన లాస్ట్ పుల్ బ్యాక్ లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. సో ఇంకా మనకి ఎంట్రీ అనేది లేదు అనమాట. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. ఓకే, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తే మీకు అలాగే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లా కనిపిస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి, ఇది 5 minutes టైం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు. ఓకే, సో ఏదంటే ఇప్పుడు ఏది ఉంది కదా, ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనమాట. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో ఈక్వల్ హైస్ ఉన్నాయి మనకి అక్కడ. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి ఓకే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేకే సింగిల్ క్యాండిల్లో లోన్కి వచ్చేసింది మార్కెట్. ఓకే, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేకే సింగిల్ క్యాండిల్లో లాంగ్స్. మీకు ఎప్పుడు చెప్తుంటాను మన క్లాస్ ఎవరైతే లైక్ యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో ప్రతిరోజు పెడుతున్నవి ఫాలో అవుతుంటే ఈ టైప్ ఆఫ్ ఎంట్రీసే చెప్తుంటాను అనమాట. ఓకే, సో అయితే ఒకటి ఈ ఎంట్రీని ఇంకా డెప్త్గా రీడ్ చేయడానికి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. రైట్, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ సింగిల్ క్యాండిల్లో స్వీప్ అయ్యి లాన్కి వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి 1 minute టైం ఫ్రేమ్లోని లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ లాన్లో క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు వచ్చింది అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇట్ సైడ్ నుంచి ఇలాగా పుల్ బ్యాక్ ఇది పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఈక్వల్గా హై ఫామ్ చేసి అట్ ద సేమ్ టైం ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చేసింది అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, లైక్ ఏంటంటే నేనేం చేశానంటే లైక్ ఇక్కడ ఉంది కదా, లైక్ ఈ క్యాండిల్ లోన్ క్లోజ్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో వెంటనే క్విక్గా ఎంట్రీ అవ్వలేకపోయినా అట్ ద సేమ్ టైం 100 points ఉన్నది.
క్విక్గా ఎంట్రీ అవ్వలేకపోయినా మార్కెట్ అనేది మంచిగా డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. ఓకే, క్విక్గా ఎంట్రీ అవ్వకపోయినా మంచిగా డౌన్ సైడ్ వచ్చేసింది. అయితే నేనేం చేసుకున్నానంటే లైక్ మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తుంది కదా, పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యి ఇటు సైడ్ వస్తుంది కదా. 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ అంటే ఇండెక్స్లో లేదు, ఇండెక్స్లో కూడా ఉన్నట్టున్నది, ఇండెక్స్లో లేదు, ఫ్యూచర్స్లో ఉన్నది. ఫ్యూచర్స్లో 3 minutes టైం ఫ్రేమ్లో అక్కడ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో అక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఇదిగోండి సేమ్ ఇది అక్కడ ఒకలాగే ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే 3 minutes టైం ఫ్రేమ్లో అక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేశాను అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి సేమ్ ఏరియా లైక్ అదే పోనీ అంతెందుకు ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందంటే లైక్ ప్రతిదీ మనం అనుకున్నది రైట్ అయిపోవాలంటే మార్కెట్లో 100% రైట్ అయిపోవాలంటే ప్రతిసారి అవ్వాలని రూల్ లేదు. నేనైతే నా అనాలిసిస్ అంతా పర్ఫెక్ట్గా అన్ని విధాలుగా చూసిన విధాలుగా అన్ని రైట్ అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇది 10 times-లోని 8 times 9 times వర్కౌట్ అవుతుంది. ఆ 10th time ఈ రోజేలాగా ఫెయిల్ అయినట్టున్నది. అదే లైక్ వన్ టైం ఫెయిల్ ఉంది చూడండి, అది ఈ రోజేలాగా ఉన్నది. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి మీరు అనుకున్నదే రైట్ అయిపోవాలి ఏంటి, ఎవరికి తెలుసు ఇది ఇక్కడ మార్కెట్ లైక్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి, మీరు చూసింది రాంగ్ అనుకుంటే అంటే నువ్వు చూసింది రాంగ్ ఏమో కదా అని అనుకోవచ్చు. ఎస్, మీరు అలా కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే నేను ఎప్పుడు నా అనాలిసిస్లోని నా స్ట్రాటజీ ప్రకారం ఇది ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ అనమాట. చాలా మంచి అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో లిక్విడిటీ స్వీప్ వచ్చేసి డౌన్ సైడ్కి వచ్చి అన్ని విధాలుగా కన్ఫర్మేషన్ వచ్చి ఎంట్రీ మాట. అయితే ఇది ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఏంటి అని చూపించుకుంటే ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ మిడిల్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు తప్పలేదు. ఓకే, సో ఇది రైట్ స్ట్రాటజీయే. ఓకే, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నాకు రావాల్సిన స్టాప్ లాస్ కంటే ఎక్కువ లాస్ వచ్చింది, ఎక్కువ లాస్ వచ్చింది అనమాట. ఆ లాస్ కూడా ఎందుకు వచ్చింది ఏంటనేది తర్వాత పొజిషన్ చూపిస్తున్నప్పుడు చూపిస్తాను అనమాట. అయితే తర్వాత ఏమైంది అనుకుంటే మార్కెట్ అనేది ఏం లేదు. మీకు ఇందాకలా స్టార్టింగ్ చెప్తున్నప్పుడు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుందని చూసాను కదా, అక్కడికి వెళ్ళింది అనమాట. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వెళ్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వెళ్ళి మార్కెట్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉన్నదో ఈ మిడిల్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది, మిడిల్ లిక్విడిటీ ఫెయిల్ అయింది. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ప్రతిసారి ఈ రీజన్ దీనివల్ల అయిపోయింది అంటే లైక్ గ్యాప్ ఫిల్లింగ్ చేసి వస్తుంది కదా, అందుకే ఫెయిల్ అయిపోయిందని చెప్తే అనుకుంటే నేను లిక్విడిటీ నమ్ముతాను. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయిపోయినా సరే నేను మార్చేసుకోను, నా ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది మార్చేసుకోను, దీనికి కట్టుబడే ఉంటాను. సో ఫెయిల్ అయినా పర్లేదు, రైట్, నేను దానికి కట్టుబడి ఉంటాను. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయినా సరే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి వెళ్తుంది. సో ఏదైతే ఇందాక చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకి లైక్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ అన్మిటికేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి డౌన్ సైడ్కి ఇలా వచ్చిందని చెప్పాను కదా, ఆ ఏరియాని టెస్ట్ చేయడానికి వెళ్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అప్ సైడ్కి ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యి లైక్ ఏంటంటే సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. అవునా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తుంది. ఇప్పుడు అయితే ఇది ఓన్లీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం కూడా ఎంట్రీ కాదు, ఇంకో స్ట్రాటజీ ఉన్నది. ఆ స్ట్రాటజీ నేను ఇక్కడ రివీల్ చేయలేను, అది క్లాసెస్లో టీచ్ చేసేది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయండి, లైక్ ఇక్కడ ఏ స్ట్రాటజీ వచ్చిందో ఏంటి అనేది. లైక్ ఇక్కడ చెప్తుంటారు కదా 4th స్ట్రాటజీ గోల్డెన్ స్ట్రాటజీ అని చెప్పేసి, ఆ స్ట్రాటజీ అన్నమాట. సో చూడండి, ఓకే, ఆ గోల్డెన్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ పాసిబిలిటీ ఉన్నదన్నమాట. అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అంటే మన క్లాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం మీకు ఇక్కడ ఎంట్రీ చెప్తాను. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అయితే ఎంట్రీ తీసుకుంటే భయంగా తీసుకోవాలి. ఇది ప్రతిసారి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాను అంటే లైక్ ఇంకో స్ట్రాటజీ ఉన్నది, దాని కన్ఫర్మేషన్స్, దాని థాట్స్ వేరే లైక్ ఏంటంటే ఇంకా లైక్ ప్రాసెస్ ఇంకా చాలా ఉన్నదన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఆ కన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనుకోండి పని. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ లైక్ ఉంది కదా, మనకి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ప్రీవియస్ క్యాండిల్ ఒక హ్యాండ్ బ్రేక్ చేస్తుంది, ఇక్కడ అన్మిటికేటెడ్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేస్తుంది, 1 minute టైం ఫ్రేమ్ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాకి వస్తుంది. ఈ చిన్న స్టాప్ లాస్ మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఓకే, 46 points అలాగ వస్తుంది. లేదా అనుకుంటే ఏదైనా సరే అన్ని ఒకటి లైక్ సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఎక్స్ట్రీమ్లోని మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఏరియా టెస్ట్ చేస్తుంది కదా, ఇదైనా సరే చిన్న స్టాప్ లాస్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ మనకు మంచిగా టెస్ట్ చేస్తుంది. అయితే ఒకటి మీకు అనిపించవచ్చు, ఇదంతా ర్యాలీ వదిలేసి ఈ ర్యాలీ అంతా వదిలేసి ఈ చిన్నది పట్టుకున్నాం అంటే ఇది చిన్నది కాదు. అట్ ద సేమ్ టైం ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఎంట్రీ, ఇది ట్రెండ్ వైపు ఎంట్రీ కాదు. ఓకే, ఇది ట్రెండ్ వైపు ఎంట్రీ కాదు. మార్కెట్ ఈరోజు ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నది.
ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నది కాబట్టి దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది తప్ప ఏదో ఇది రిట్రెస్ అయ్యి వెళ్ళింది తప్ప ఇక్కడ మనకి ఏ ఎంట్రీ లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఇటు సైడ్ది కన్ఫర్మ్డ్ ఎంట్రీ. అయితే మీకు ఇక్కడ చిన్నదిలా కనిపించవచ్చు, కానీ అక్కడ చిన్నదేం లేదు, లైక్ గట్టి పాయింట్స్ వచ్చాయన్నమాట. లైక్ అప్రాక్సిమేట్లీ చూపిస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు, లేదా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ చూసుకొని ఎంట్రీ అవుదాం అంటే టైం అయిపోతుంది. టైం అయిపోవడం అంటే నేనైతే ఎంట్రీ అయిపోయాను ఇక్కడ. సో లైక్ ఇక్కడ చూసుకుంటే మీరు అంటే లైక్ ఒకవేళ మీకు అక్కడ నమ్మకం లేకపోతే లైక్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది కదా. ఒకసారి నేను గీస్తాను. పుల్ బ్యాక్. ఓకే, ఇంటీరియర్ పుల్ బ్యాక్స్ గీయట్లేదు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వస్తున్నాం, మళ్ళీ రైట్ చూడండి. పుల్ బ్యాక్ ఈ ఏరియాని టెస్ట్ చేస్తుంది. నేనైతే ఇక్కడ ఎంట్రీ అయిపోయాను, నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. ఒకవేళ మీకు ఇక్కడ నమ్మకం లేకపోయినా ఇక్కడ చూస్తే లైక్ పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ హై ఉన్న చూడండి, ఈ హైని స్వీప్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది అన్నమాట మనకి. ఏది ఈ ఏరియా నుంచి. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకదు. ఓకే, ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరకదు అంటే లైక్ అక్కడ డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. ఓకే, సో మనకి లైక్ మీరు ఎంట్రీ కావాలనుకుంటే ఇక్కడే ఎంట్రీ అయిపోవాలి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం. సో అయితే అంటే ఎంట్రీ అయినోడు ఇక్కడ చాలాసేపు కన్ఫర్మేషన్ తీసుకొని డ్రాస్టిక్గా లైక్ ఏంటంటే మంచిగా లైక్ ఇక్కడ కూడా మంచిగా చూసుకుంటే ఇక్కడ ట్రెండ్ లైన్ లా ఫామ్ అవుతుంది. సో మార్కెట్ అనేది డౌన్ సైడే ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి లైక్ ఉండొచ్చు అన్నమాట. సో కావాలనుకుంటే మీరు ఇక్కడే ఎంట్రీ అవ్వగలరు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయినోడు కన్ఫర్మ్డ్గా ఉండొచ్చు అన్నమాట. ఓకే, ఆ టార్గెట్ కూడా ఎక్కడి వరకు ఉండొచ్చు ఏంటి అనేది చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ 30 minutes టైం ఫ్రేమ్లోనే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అయితే ఒకటి ఓవరాల్ టార్గెట్ అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంచండి, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. మరి ఎందుకు అక్కడ వరకు పెట్టుకోలేదు అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడైనా చెప్తుంటారు టార్గెట్స్ అనేవి రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే టార్గెట్స్ అనేవి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అలా పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత మార్కెట్లోని ఇప్పుడు ఇంత పెద్ద రిట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అంత ఈజీగా మార్కెట్ని వదలడానికి ట్రై చేయరు కదా. అది అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే 50,500 ఏరియా. సో కొద్ది రెసిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది. అయితే ఒకటి ప్రతిసారి అంటే లైక్ ఏంటంటే కొన్నిసార్లు ఇలా కూడా అలా స్ట్రైట్ ఇలా పడిపోవచ్చు. కానీ ఎందుకు రిస్క్? వచ్చిన మంచిగా పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ ఏంటంటే ఒకవేళ పొజిషన్ లైక్ మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ వస్తే మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు, లేదా కొన్ని పొజిషన్స్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇంకా మీకు లైక్ ఏంటంటే ఇంకా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే ఇంకా డౌన్ సైడ్కి మిగతా పొజిషన్స్ ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఒకటి ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఇలా పెట్టుకుంటే ఫస్ట్ వెల్ అండ్ గుడ్ సక్సెస్గా ఉంటుంది. లేదు ఎగ్జిట్ అవ్వకపోతే ఏదైనా సరే ప్రాఫిట్లోనే ఉంటారు, బట్ కన్సాలిడేషన్లో వెళ్ళిపోతుంది అనమాట. బట్ దీని ఓవరాల్ టార్గెట్ ఇది ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఈ టార్గెట్ అయితే డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, సో రైట్. అయితే మీకు ఇప్పుడు ఏంటంటే నేను నా పొజిషన్స్ చూపిస్తాను. ఎక్కడ అలాగే ఈరోజు ఎక్కడ ఫస్ట్ ఎంట్రీ ఫ్లాప్ అయ్యింది, తర్వాత ఏంటి. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ నేర్పిస్తాను మీకు. ఓపిక్గా చూడండి. లైక్ ఇప్పుడు చూసుకుంటే నేను నా పొజిషన్స్ చూపిస్తాను. ఓకే, సో మీ ముందే నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంట్రీ ఫ్లాప్ అయింది అన్నాను కదా. ఫస్ట్ ఎంట్రీ టైం లైక్ 12:09కి ఎంట్రీ అయ్యాను. 12:09 అంటే ఎక్కడ? ఇదండి ఈ ఏరియా కదా. ఓకే, చూడండి. ఓకే, చెప్పిన 12:09 ఎగ్జాక్ట్లీ 12:09కి ఎంట్రీ అయ్యాను. సేమ్ ఇందాక ఎంట్రీ చెప్పాను కదా, లైక్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందని 12:09 రైట్. ఎగ్జిట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చాలా నేను స్టాప్ లాస్ పెట్టేలోపు ఇది ఏంటంటే చాలా ఫాస్ట్గా కొట్టేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నేను లాస్ అవ్వాల్సింది తక్కువ, కానీ లాస్ అవ్వాల్సిన దానికంటే ఒక 10 points ఎక్స్ట్రా లాస్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడ 20 points స్టాప్ లాస్ ఇలా పెడతాను అనమాట. పెట్టబోయే లోపు ఇక్కడ జంప్ అయిపోయింది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చేసి జంప్ అయిపోయింది అనమాట. సో ఇంకా క్విక్గా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. 20 points అవ్వాల్సిన దగ్గర 30 points ఇచ్చాను అనమాట. సో అందుకే కొద్దిగా ఇక్కడ నేను లాస్ అంటే ఎక్కువ ఏం చూసేలేదు, బట్ స్టిల్ ఏంటంటే ఇవ్వాల్సిన దానికంటే కొద్దిగా 10 points ఎక్స్ట్రా ఇచ్చేసాను. ఇదిగోండి చూడండి, 862 కొంటే 828 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. లాస్ వచ్చింది, తీసుకున్నాను. లైక్ వెల్ అండ్ గుడ్.
అక్కడ అంటే ఇవ్వాల్సిన లాస్ కంటే ఎక్కువ ఎక్కువ అంటే 10 పాయింట్లు ఎక్స్ట్రా ఇచ్చేసాను. లైక్ ఎందుకంటే నేను స్టాప్ లాస్ పెట్టేలోపు ఇక్కడ జంప్ అయిపోయింది అనమాట. మార్కెట్లో మంచిగా క్యాండిల్ పడిపోయింది. ఇక్కడ చూడండి గ్యాప్ కూడా రైట్. ఈ ఎంట్రీ ఫెయిల్ అయిపోయింది రైట్, బాగానే ఉన్నది. ఇక్కడ ఎంత నేను పోయింది 30 పాయింట్లు పోయాను, ట్రేడ్లో 30 పాయింట్లు పోయాను. మీరు ఇక్కడ మనీ చూడకండి, నేను ఇక్కడ మనీ గురించి చెప్పట్లేదు. ఓకే, పాయింట్స్ని అంటే లైక్ రిస్క్ రివార్డ్ని చూడండి. రిస్క్ రివార్డ్ ఇక్కడ నేను 30 పాయింట్లు పోయాను. అయితే నాకు ఏంటంటే నా డైలీ లిమిట్ నాకు ఉంటుంది అనమాట. నేనేంటంటే డైలీ లిమిట్ 3000 ఉంటుంది అనమాట. నాకు ఈరోజు ఏంటంటే ఫస్ట్ ట్రేడ్లోనే తెలియకుండా 2000 లాస్ వచ్చేసింది. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ట్రేడ్లో కూడా 1000 రూపాయలు లాస్ రావాలి. కాకపోతే ఏంటంటే మనం చెప్పాను కదా, ఇక్కడ స్టాప్ లాస్ నేను పెట్టేలోపు జంప్ అయిపోయింది అనమాట. అక్కడ 2000 ఇంకో ఎక్స్ట్రా 10 పాయింట్ల లాస్ వల్ల 2000 లాస్ వచ్చేసింది. అది కొన్నిసార్లు అవుతుంటుంది మనకి మార్కెట్లో ఉన్నప్పుడు. ప్రతిరోజు లైక్ ఏంటంటే అన్ని సవ్యంగా జరగాలని రూల్ లేదు. కొన్ని రోజులు ఇలాంటివి కూడా ఉంటుంటే ఫేస్ చేయాలి. అది నేను హ్యాపీగా తీసుకుంటాను రైట్. అయితే నేనేం చెప్పాను, నా డైలీ లిమిట్ 3000 లాస్. ఆ 3000 లాస్కి మించి నేను ఎక్కువ వెళ్ళనమాట. నాకు ఆల్రెడీ 2000 లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ ఎంట్రీ వస్తుంది. షూర్ షాట్ ఎంట్రీ నాకు తెలుసు. ఇక నాకు షూర్ షాట్ ఎంట్రీ తెలుసు. ఎంత నాకు షూర్ షాట్ ఎంట్రీ తెలిసినా సరే నేను నా రూల్స్కి స్టిక్ అయ్యే ఉంటాను తప్ప నేను నా రూల్స్కి అగైన్స్ట్కి వెళ్ళను. ఏంటి ఆ రూల్స్? ఏం చేశాను నేను, 2000 లాస్ ఉంది, ఇంకా నేను 1000 రూపాయలు అవ్వగలను. 1000 రూపాయలు అవ్వగాలంటే దాని మనకి లాస్ లైక్ ఏంటంటే నేను లాట్స్ తగ్గించాలి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా అంటే లైక్ ఏంటి పెద్ద స్టాప్ లాస్ ఏం లేదు, బట్ స్టిల్ దానికి తగ్గట్టు ఇక్కడ నేను ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చింది మనకి. ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇందాక దాని మీకంటే ఇప్పుడు లాట్ తగ్గించాను. అంటే లైక్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రాక్టీస్ పరంగా ఏంటంటే నేనేంటంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి మనోడు చిన్న లాట్స్ చేస్తున్నాడు, చిన్న లాట్స్తో ట్రేడ్ చేస్తున్నాడంటే మీకు చూపించడానికి కొన్ని రోజులు చూపించడానికి నేను ఇలాంటి టైప్ ఆఫ్ లాట్స్ ఇస్తాను. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పెద్ద లాట్స్ వేయచ్చు. ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ ఏంటంటే లైక్ వాలటాలిటీగా ఉన్నది కదా, పెద్ద స్టాప్ లాస్ వస్తున్నాయి. పెద్ద స్టాప్ లాస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనకి అంత పెద్ద లాట్స్ వేసి మనం స్టాప్ లాస్ అంత పెద్ద ఇక్కడ స్టాప్ లాస్లు కూడా పెద్ద వస్తుంటాయి. అయితే స్టాప్ లాస్లు పెద్ద వస్తాయి, దానికి తగ్గట్టు టార్గెట్లు కూడా పెద్ద వస్తాయి. మనం కంగారు పడి పెద్ద లాట్స్ వేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చిన్న లాట్స్ వేసుకున్నా సరే సంపాదన. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లాట్స్ గురించి వాటి గురించి కాదు, నేను ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను, ఎలా క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ అయ్యాను ఇక్కడ చూసుకుంటే మనకి అంత నెక్స్ట్ ఎంట్రీ 1236కి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. ఇదిగోండి చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1236కి 835 లైక్ ప్రైస్తోని మా స్ట్రైక్ ప్రైస్ ఉన్నది కొన్నాను. ఎంతకి ఎగ్జిట్ అయ్యాను చూడండి 980. ఓకే, 835 అక్కడ 980, 150 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ అనుకుంటాను, నాకు తెలిసి 150 పాయింట్స్, 150 దాటే ఉంటుంది లైక్. ఓకే, వాట్ ఎవర్ మేబీ. సో లైక్ ఓకే, సో అంటే ఇక్కడ లైక్ ఏంటంటే నేను జనరల్గా మీరు ఏంటంటే అక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే లైక్ అప్రాక్సిమేట్ అంటే నేను ప్రాఫిట్స్ గురించి చెప్పకూడదు. యాక్చువల్ చెప్పాలంటే నాకు మిమ్మల్ని ప్రాఫిట్స్ పెంచి మభ్య పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేను జనరల్గా చెప్తున్నాను. జనరల్గా బయట జరిగేది ఏంటి, చాలా పెద్ద పొజిషన్స్ వేసేస్తుంటారు, చాలా ఎక్కువ లాట్స్ వేస్తుంటారు. వాళ్ళు సంపాదించేది ఎంత తెలుసా, 2, 3 and 10 పాయింట్స్ 15 పాయింట్స్ 20 పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోతుంటారు. అది ఎంత 4000 అంటే పెద్ద లాట్స్ వేసి 4000 5000 రాగానే ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. ఓకే, బట్ నేనేంటి చూడండి ఇక్కడ నేను ఒక్క లాట్తోని ఆ మనీ సంపాదించాను. అంటే నేను ఇక్కడ గొప్ప అని చెప్పేసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే స్కిల్ లేనోడికి ఎన్ని లాట్స్ వేసినా సరే వేస్ట్. ఓకే, నాకు స్కిల్ ఉంది కాబట్టి నాకు తక్కువ లాట్స్ చాలు. ఆ తక్కువ లాట్స్ మీద నేను సంపాదించేది నేను తక్కువ లాట్స్ మీద సంపాదించేస్తాను. ఓకే, సో ఇక్కడ నేనేంటంటే నేను ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడర్ అంటే ఒక మార్కెట్లో చాలా మంది ఏంటంటే ఏ హోప్స్తో వస్తారంటే ఒక యావరేజ్ ట్రేడర్ అనమాట. లైక్ ఒక యావరేజ్ మనీతో వస్తారు, అందరూ ఎక్కువ డబ్బులతో రారు. ఓకే, సో లైక్ ఏంటంటే తక్కువ డబ్బులతో వస్తారు. కాకపోతే మీకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలా జనాలందరూ ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే ట్రేడ్ చేయగలరు, అది వాళ్ళకే మనీ సంపాదించగలరు, చేయగలరు అని కలుగుతుంది. అది అవుతుంది కూడా, ఫ్యాక్ట్ కూడా, వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ కూడా. కాకపోతే ఎవరికి స్కిల్ ఉన్నోడికి అంత పెద్ద మనీ అవసరం లేదు కూడా. చూడండి, స్కిల్ ఉన్నోడికి ఆ మనీ అవసరం లేదు. ఓకే, ఉన్న మనీతోని గట్టి సంపాదించి ఎప్పుడు తెలుసా కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకు స్కిల్ వస్తాయి. నేను ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి నా ఫస్ట్ టార్గెట్ ఏమో లైక్ ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా ఇక్కడ లైక్ ఇది మాట. అయితే నాకు ఇక్కడికే
నాకు ఇక్కడికే చాలా పెద్ద లైక్ ఏంటంటే 100 పాయింట్స్ వేరే చూపించేస్తుంది, 100 పాయింట్స్ వేరే సంపాదించాను. లైక్ అంతే, లైక్ 100 పాయింట్స్ ఆప్షన్స్లో సంపాదించాను. కాకపోతే చాలా మంది ఏంటంటే 100 పాయింట్స్కి చాలా సంతోషం పడి బయటకు వచ్చేస్తారు. కానీ నా టార్గెట్ అది కాదు, నాకు ఇంకా కిందకి వెళ్తుంది. లైక్ ఏంటంటే నాకు ఇంకా కిందకు ఉంది, రిస్క్ రివార్డ్ నాకు ఎక్కువ కావాలి. నాకు అక్కడ లాస్ వస్తే ఎంత 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 లాస్ తెలుసా? 600 లాస్. ప్రాఫిట్ దానికి మీద డబుల్, లైక్ ట్రిపుల్, లైక్ 5 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఈ బ్యాక్ వెళ్ళి నేను భయపడలేదు, నేను స్టాప్ లాస్ ఇచ్చేయడానికి రెడీ అయిపోయాను. బట్ నాకు కావాల్సిన పెద్ద ప్రాఫిట్ కావాలి. అంటే పెద్ద ప్రాఫిట్ కావాలంటే ప్రతిసారి ఇలా వచ్చేస్తుందని కాదు, నాకు నా ఎంట్రీ మీద నమ్మకం, నా లిక్విడిటీ మీద నమ్మకం. ఓకే, సో లిక్విడిటీ మీద నాకు ఆ టార్గెట్ వస్తుందని నమ్మకం. సో అందుకే నేను ఇక్కడ హోల్డ్ చేశాను. లైక్ ఇక్కడ చూసుకుంటే హోల్డ్ చేశాను, కరెక్ట్గా ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. అయితే మీరు కరెక్ట్గా ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయ్యారు మరి అంటే, ఇంకా మీ టార్గెట్ ఏంటంటే లైక్ ఎవరికి అన్నారు కదా అంటే, టైం చూడండి, 150 అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ పొజిషన్స్ యాడ్ చేసిన దాంట్లో ఇక్కడ లాట్స్ కూడా ఎక్కువ లేవు. ఓకే, సో నాకే కొన్ని పొజిషన్స్ అక్కడ ఉంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యేవాడిని. అక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి మిగతావి క్యారీ ఫార్వర్డ్ చేసి, అంటే లైక్ క్యారీ ఫార్వర్డ్ అంటే ట్రైల్ చేసేవాడిని. ఇక్కడ చాలా పెద్ద రిస్క్ రివార్డ్, లైక్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ మేర సంపాదించాను. ఓకే, 300 పాయింట్స్ మీద సంపాదించాను. ఆప్షన్స్లో కూడా మీకు చూపించాను, మరి ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. ఎగ్జిట్ పాయింట్ అంతా 1351 అంతేనా? సరిపోయిందా? చూడండి ఎగ్జాక్ట్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను. నాకు ఆ రివర్సల్ కూడా తెలుసు. ఎందుకు అక్కడ రివర్సల్ అవుతుంది అంటే చెప్పాను కదా, లైక్ ఏంటంటే చెప్పంటే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ లైక్ ట్రెండ్ లైన్లో ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేస్తుంది. అందుకే ఆ ఎక్స్పెక్టేషన్ మీద, అంటే ఇక్కడ వరకు మంచిగా సంపాదించాను, ఎందుకు మళ్ళీ అనవసరంగా దాన్ని చెడగొట్టడం, చాలా బాగానే వచ్చింది కదా, అందుకే ఒకవేళ మళ్ళీ బ్యాక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుదాం ప్లాన్ చేశాను. బట్ స్టిల్ ఏంటంటే రాలేదు, మార్కెట్ కూడా టైం అయిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా పొజిషన్ పెడదాం, ఇక్కడ మంచిగా పొజిషన్ పెడదాం. ఇది ట్రెండ్ లైన్లో, ఇప్పుడు ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ ఇంకా మనకి ఇబ్బంది పెట్టేవి ఏమి లేవు మాట. ఇంకా మనకి మార్కెట్ అంటే లైక్ మన ట్రేడ్ని ఇబ్బంది పెట్టేవి ఏమి లేవు. ఇంకా డైరెక్ట్గా లైక్ ఏంటంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే మార్కెట్ ఎండ్ అయిపోయింది, కన్సాలిడేషన్ జోన్ అయిపోయి. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పే లాజిక్ ఏంటంటే, ఇక్కడ మ్యాటర్ లాట్ సైజు అది కాదు, ఎక్స్పీరియన్స్, నీకున్న ట్రేడ్లో ఉండే నీకు స్కిల్. ఓకే, సో ఎక్కువ డబ్బులు ఉన్న మనీ సంపాదిస్తారు అని కాదు. నేను ఎలాంటి ట్రేడర్ అంటే ఒక మధ్యతరగతి ట్రేడర్ టైప్. ఓకే, సో ఎవరికైతే క్యాపిటల్ తక్కువ ఉంటుందో వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ లాగా అవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఒకలాడితోని నాకు తెలిసి ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయడం అనేది లైక్ అంటే అవుతుంటది ఏదో ఎప్పుడో, లైక్ ఏంటంటే ఈ అంటే లైక్ ఏంటంటారు దాన్ని, ఏమంటారు ఇక్కడ కాలు బై అంటే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ చెప్పాను కదా ఇందాక వెళ్ళి లైక్ ఏంటంటే పుట్టు కాల్ బై చేసేసి తర్వాత క్యారీ ఫార్వర్డ్ పెట్టేస్తారని చెప్పాను కదా. ఎర్లీ 3 ఎండ్ ఆఫ్ ది డే 3 పెట్టిన తర్వాత అది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతే ఆటోమేటిక్గా ఇలాంటివి వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. బట్ కరెంట్ రన్నింగ్ మార్కెట్లోని అంత పాయింట్స్ ఒక లాట్తో క్యాప్చర్ చేసేది రేర్గా పెడుతుంటారు. అంటే నేను ఒక్కడనే పెట్టానని చెప్పను, లైక్ బట్ స్టిల్ ఏంటంటే నా ఎంట్రీ మీద నమ్మకం ఇక్కడ. ఓకే, సో నా ఎంట్రీ మీద నమ్మకం. ఎవరైతే ఎక్కువ లాట్లు వేసి సంపాదించే మనీ ఆ సంపాదించే మనీ నేను ఒక లాట్తో సంపాదిస్తున్నాను. ఓకే, సో నా లాస్ ఇక్కడ 600కి నేను సంపాదించింది మీరే క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పుకోండి అక్కడ. అంటే అట్లా ఎలాగో చూసారు కదా, సో డిఫరెన్స్ చూసారు కదా, దీనికి దానికి మీరే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఓకే, సో మీరే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఎంత ప్రాఫిట్ సంపాదించే ఏంటది. ఇక్కడ లాస్ టోటల్గా కవర్ చేసి 1 లాట్తో కవర్ చేశాను, ఇక్కడ 2 లాట్స్ ఇక్కడ కాకపోతే 1 లాట్తో కవర్ చేశాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లైక్ లిక్విడిటీ, ఇక్కడ స్కిల్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మీరు కూడా ఈ టైప్ ఆఫ్ లిక్విడిటీ ట్రేడింగ్ నేర్చుకోండి, మీరు కూడా ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకోండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో కూడా ఆర్డర్ ఫ్లో డైరెక్ట్గా ట్రేడ్ చేసేయడం కాదు. ఆర్డర్ ఫ్లో అనేది ఫెయిల్యూర్ థియరీ, దానికి లిక్విడిటీ కలుపుకుంటేనే ఆర్డర్ ఫ్లో హిట్ అవుతుంది తప్ప మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేయలేరు. సో ఆ విధంగా ఒకవేళ మీకు కూడా ఇదే టైప్ ఆఫ్ మార్కెట్ నేర్చుకోవాలి. ఓకే, మీకు తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే మీకు ఇలాంటి టైప్ ఆఫ్ స్కిల్ నేర్చుకొని, ఈ స్కిల్ అంత ఈజీగా వచ్చేది, కొంత టైం పడుతుంది, టైం పట్టిన బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మీరు నేర్చుకోవాలనుకుంటే తక్కువ మనీతోనే మన ఆప్షన్స్లో ట్రేడ్ చేసి మనీ సంపాదించగలం, మీరు స్థిరపడగలరు. ఓకే, సో నాకు అయ్యింది, మీకు అవదా అంటే మీరు కష్టపడితే అవుతుంది. ఓకే, సో మీకు ఆ ఛాన్స్ ఉన్నది, మీకు నేర్చుకోవాలనుకుంటే మీరు నా దగ్గర రావచ్చు, నేను మీకు నేర్పిస్తాను కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సారీ కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను, ఏమో అనుకోకండి. లైక్ సో అంటే చెప్తున్నాను అనమాట, లైక్ ఏంటంటే
అంటే మార్కెట్లో క్యాపిటల్ ఉంటేనే మనీ అవుతుంది, లైక్ మనీ మేకింగ్ అనేది అదే రాంగ్ థింగ్. స్కిల్ కావాలి మనకి, స్కిల్ ఉంటేనే మనీ మేకింగ్ అనేది అవుతుంది అనమాట. సో ఆ విధంగా అది మాట. సో ఇంకోటి ఏంటంటే ప్రీ మార్కెట్ ఎందుకు చెప్పట్లేదు అంటే, నేను చెప్పాను కదా ప్రీ మార్కెట్ చెప్పనని, ఎందుకంటే నేను కంటిన్యూస్ వీడియోస్ పెట్టనని చెప్పేసాను. కంటిన్యూస్ వీడియోస్ ఇక ప్రతిరోజు రావడం అని, ఇలాంటి ఎంట్రీస్ ఏవైనా వస్తేనే మార్కెట్ పెడతాను. కంటిన్యూస్ వీడియోస్ పెట్టకపోతే ప్రీ మార్కెట్ ఒక రోజు చెప్పి నెక్స్ట్ రోజు చెప్పకపోతే మళ్ళీ మీకు కంటిన్యూటీ అనేది మిస్ అయిపోతాం. సో అనవసరంగా అది వేస్ట్ అని చెప్పేసి అందుకే ప్రీ మార్కెట్ చెప్పట్లేదు. రైట్. సో ఏదైతే ఏంటంటే ఈ వీడియో ఇంతవరకే మాట. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.